విశాఖలో యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా బెనిఫిట్ షోని విద్యార్థి కార్మిక యువజన సంఘాల నేతలు వీక్షించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు, జాతీయ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ మాట్లాడుతూ విద్యా వ్యవస్థ పరిస్థితులను సినిమాలో చూపించారు అని అన్నారు. సినిమా ఇంటర్వెల్ టైం అయింది. మిగిలిన సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. నారాయణమూర్తి గారు తీసినటువంటి సినిమా ఇది. నారాయణమూర్తి గారు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద దాంట్లో మార్పులు తీసుకురావాలని చేసిన ప్రయత్నంలో భాగం. అందుకని ఈ ప్రయత్నం తప్పకుండా ఫలించాలని కోరుతున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ముఖ్యంగా మామూలు పేద ప్రజానికం చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూళ్ళకి ఎటువంటి విలువ లేకుండా ఓన్లీ ప్రైవేటు విద్యా వ్యవస్థలకే అత్యంత ప్రాధాన్యత అనేటువంటి ప్రభుత్వం అనేటువంటి ఇస్తుంది. దీన్ని మార్పు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు తీసినటువంటి సినిమా. దీంట్లో నటించినటువంటి టీం కూడా ఇక్కడ ఉన్నారు. అట్లాగే వారు మంచి ప్రయత్నం చేశారు. కోట్లు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయినా ఉన్న స్థాయిలో ఒక మంచి కథా చిత్రాన్ని తీసుకొని ఇది ప్రజలకు అందించేదానికి నారాయణమూర్తి గారు ఈ ప్రయత్నం అనేటువంటి జరిగింది. ఇది సమాజంలో ఒకప్పుడు సినిమాలే సమాజంలో పెద్ద మార్పులు తీసుకొచ్చేది, సమాజంలో మంచిని ప్రోత్సహించేది. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలు బాగా తక్కువే. అందులో ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద ఇటువంటి సినిమా రావడం చాలా మంచి శుభపరిణామం, చాలా మంచి విషయం. భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి సబ్జెక్ట్ తీసుకొని సమాజాన్ని సమాజంలో మంచిని ప్రోత్సహించడానికి సినిమాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నారాయణమూర్తి గారు చేసినటువంటి ప్రయత్నానికి వారిని విశాఖపట్నం స్టీల్ కార్మిక వర్గం తరఫున, అలాగే విశాఖ ప్రజానీకం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.